హలో, అందరూ బాగున్నారా? ఈరోజు వెన్న, నెయ్యి తయారీ విధానం చూస్తాం. చాలామంది అనుకుంటారు వెన్న మార్కెట్లో సులభంగా లభించినప్పుడు ఇంట్లో ఎందుకు తయారు చేసేది అని. దీనికి ముఖ్యమైన కారణం, ఇంట్లో తయారు చేసే వెన్న పూర్తిగా తాజా క్రీమ్తో తయారవుతుంది. ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్, రంగులు కలపడం జరగదు. అయితే బయట మార్కెట్లో దొరికే వెన్న కొన్ని బ్రాండ్లు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్లు కలుపుతాయి. కొన్ని కంపెనీలు వెన్న రంగు ఆకర్షణీయంగా కనిపించేందుకు కృత్రిమ రంగులు కలుపుతారు. కాబట్టి మనం ఇంట్లో తయారు చేసిన వెన్నలో స్వచ్ఛతగా, సహజ రుచి మరియు ఆరోగ్యకరమైన నాణ్యత ఉంటుంది. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్తాం. స్వచ్ఛమైన ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకొని కాంచి చల్లారిన తర్వాత పైన స్వచ్ఛమైన మీగడ ఏర్పడుతుంది. ఆ మీగడను ప్రతిరోజు సేకరించి ఒక 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో కానీ ఎత్తి పెట్టుకొని వెన్న చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవు పాలతో చేసిన వెన్న అయితే ఎల్లోగాను, గేదె పాలతో చేసిన వెన్న అయితే వైట్గాను ఉంటుంది. 10 రోజుల పాటు సేకరించిన మీగడను తీసి బయట పెట్టుకొని దానిలో కొంచెం పెరుగు వేసి కలిపి 3 అవర్స్ అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్మెంటెడ్ క్రీమ్ని బౌల్లో వేసి హ్యాండ్ బ్లెండర్లో బ్లెండ్ చేయాలి. మొదట నీళ్లు వేయకూడదు. 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసి దాని తర్వాత కొంచెం నీళ్లు వేసి వెన్నగా మారిందా లేదా అని నిర్ధారించుకున్న తరువాత అయిపోయి ఉంటే చల్లటి నీరు పోసుకోండి. బ్లెండ్ చేస్తే వెన్న, మజ్జిగ వేరువేరుగా వస్తుంది. వెన్నను తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని దాన్ని ఇంకొకసారి నీళ్లు పోసుకొని శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు వెన్న తయారైంది. దాన్ని నెయ్యి చేయాలి అనుకుంటే ఒక కడాయిలో వేసి తక్కువ మంట పెట్టుకోవాలి. నెమ్మదిగా కరిగి బంగారు రంగు వచ్చేటప్పటికి నెయ్యి తయారవుతుంది. మునగాకు కానీ కరివేపాకు కానీ వేసుకొని కింద దించి పెట్టేసుకోండి. నెయ్యి చల్లారిన తరువాత ఒక గాజు బాటిల్ తీసుకొని ఫిల్టర్ చేసుకొని భద్రపరచుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి ప్రయోజనాలు తెలుసుకుంటాం. నెయ్యిలో HDL ఉంటుంది. ఒంట్లో ఉండే LDLని తగ్గించడానికి HDL సహాయపడుతుంది. అందువల్ల సరైన మోతాదులో మన ఇంటి నెయ్యి తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.